వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మిత. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పూలే సెంటర్ నందు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ వధ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్, కేసముద్రం స్టేషన్, అమీనాపురం, దరసరి సబ్ స్టేషన్, తండా మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా దసరా ఉత్సవ కమిటీ కోరుతున్నారు. ఈ ఉత్సవ ఏర్పాట్లో పాల్గొన్న నాయకులు మేకల వీరన్న యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ నీలం దుర్గేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, రావుల శ్రీనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎన్నాముల ప్రభాకర్, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కమటం శ్రీనివాస్, బీజేపీ నాయకులు బోనగిరి ఉపేందర్, గాంధీ వెంకటరెడ్డి, చిట్ల సంపత్, కత్తెరసాల శ్రీనివాస్, కీర్తి సురేందర్, అజ్మీరా రమేష్, మాసాడి శ్రీనివాస్, వల్లందాస్ రవి, సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డి, బాణోత్ బాలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న రావణవధ కార్యక్రమానికి కేసముద్రం మండల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇక్కడ ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా ముందుండి పార్టీలకు అతీతంగా ఈ కొత్త మున్సిపాలిటీలో కొత్త సంస్కృతిని ఏర్పాటు చేస్తూ మండలంలోనే ఏకైక రావణవధ లెక్క పెద్ద ఎత్తున కని విని ఎరగని రీతిలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న దీనికి ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 6:30 గంటలకు కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దాన్ని ప్రజలందరూ వచ్చి కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జ్యోతిరావు పూలే సెంటర్లో నిర్వహించబోతున్నాం. దీనికి అధిక సంఖ్యలో పార్కింగ్ కానీ అన్ని విధాల సౌకర్యాలకు అనువైన స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుగా వచ్చి పిల్ల పాపాలతో అందరూ వచ్చి, ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు బాణాసంచ విభిన్న రీతిలో కని విని ఎరగని రీతిలో ఎక్కడ జరగని విధంగా ఉండే విధంగా బాణాసంచను ఏర్పాటు చేయబోతున్నాం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయడానికి సహకరించగా కోరుచున్నాం. మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మరియు ఇంకో విషయం ఏంటంటే, మొట్టమొదటిసారి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ దసరా ఉత్సవం మరియు రావణవధ కార్యక్రమం పూలే సెంటర్లో అందరూ కలిసిమెలిసిగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఈ పూలే సెంటర్లో చాలా గొప్ప గర్వంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఏదో పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏదో వ్యక్తిగత ద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరు దీన్ని తిలకించి చూడాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రావణవధ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వచ్చి చూడవలసిందిగా, మేము దిగ్విజయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్, కేసముద్రం స్టేషను, అమీనాపురం మరియు ధనసరి గ్రామం సబ్ స్టేషను, ఈ 5 గ్రామాలను విలీన గ్రామాలను మరి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన తరుణంలో మొదటి దసరా ఉత్సవాలు జరుపుకోవడం కోసం పార్టీలకు అతీతంగా అందరితో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కని వినిగని రీతిలో ఈ ఉత్సవాలు జరపాలని, అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి కూడా కళాకారుల బృందాలు వస్తూ ఉన్నాయి. ఆ బృందాలతో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరగబోతా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతోని ఎలాంటి చందాలు లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ నిర్వాహకులందరూ ముందుకొచ్చి నిర్వహించడం మాత్రం నిజంగా ఆదర్శప్రాయంగా ఈ పండుగ కన్నుల పండుగ జరగబోతా ఉన్నది. కాబట్టి ఈ కేసముద్రం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలతో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి దిగ్విజయం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పార్టీలు అంటే అన్ని పార్టీలు ఇక్కడ మీరు గమనించాలి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు అన్నీ కూడా. ఎందుకంటే ఒక పండుగ అనేది పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా ఇది గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఒక పండుగను గ్రామంలో ఉన్నటువంటి తారతమ్యం లేకుండా మహిళలు కూడా అధిక సంఖ్యలో రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇక్కడ కేసముద్రం పూలే సెంటర్లో అన్ని గ్రామాలు, మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని 5 గ్రామాల పరిధిలో ఉన్న నాయకులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేసి స్వచ్ఛందంగా ఇక్కడ రావణవధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ప్రజలందరూ దీన్ని గమనించి దీన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. నూతనంగా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పాటైన సందర్భంగా
దసరా ఉత్సవాలను కేసముద్రంలో మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఈ జ్యోతిరావు పూలే సెంటర్లో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ, వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కూడా పాల్గొని ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే మనం అనుకుంటున్నామో దానికంటే రెట్టింపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని మొత్తం ఇక్కడ వివిధ పార్టీలకు అతీతంగా కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని అందరం కంకణబద్దులై ఈ సభను ఒక సక్సెస్ చేయాలని ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే 5 గ్రామాల ప్రజలు, కేసముద్రం మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి ఈ కళా బృందం వివిధ అంటే హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున కళాకారులు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరం కలిసికట్టుగా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో చేస్తున్నామో దీన్ని విజయవంతం చేయాలని అందరి ఆశలతోటి సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. Please do subscribe TG24 TV.